నైరుతి రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తున్నాయి. అయితే రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంపై బలమైన గాలులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. నైరుతి రుతుపవనాలు ముఖ్యంగా శ్రీ గంగానగర్, నాగ్పూర్, జోధ్పూర్, బర్మేరాతో సహా తదుపరి రాజస్థాన్లో అత్యధిక భాగం, అలాగే రాబోయే 2 రోజుల్లో పంజాబ్, గుజరాత్ నుంచి కూడా ఋతుపవనాలు నిష్క్రమించనున్నాయి. మరోవైపు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల సైక్లోనిక్ సర్క్యులేషన్ ఈస్ట్ విదర్భ పరిసరాలతో సహా 3.1 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి నైరుతి వైపు వాలి ఉన్నాయి. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతోంది. అలాగే ఉత్తర తెలంగాణ, విదర్భ నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకను క్రాస్ చేస్తూ 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో సైక్లోనిక్ సర్క్యులేషన్తో కూడిన అల్పపీడన ప్రాంతం బలహీనపడింది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటకలలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్పై బలమైన ఉపరితల గాలులు వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చాలా చోట్ల ముఖ్యంగా తమిళనాడులో ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు భారీగా వర్షాలు కురుస్తాయని చెప్తుంది. కోస్తాంధ్రలో అలాగే యానాం భారీ వర్షాలు, రాయలసీమ, తెలంగాణ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.